స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన 205 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తారని ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ తెలిపారు. 20 ఎకరాల స్థలంలో 400 కోట్లతో విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. విగ్రహావిష్కరణను విజయవంతం చేసేందుకు తాను రాష్ట్రమంతా పర్యటిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే అన్నమయ్య జిల్లా రాయచోటిలో పర్యటించారన్న ఆయన అందరూ విగ్రహావిష్కరణలో పాల్గొని విజయవంతం చేయాలని విక్టరీ ప్రసాద్ కోరారు. ఈ రోజున రాయచోటి రావటానికి కారణం ఒక ముఖ్యాంశం ఏంటంటే ఈ నెల 19వ తారీఖున విజయవాడ నడిబొడ్డులో స్వరాజ్ మైదానంలో విశ్వరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 127 అడుగుల విగ్రహాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు. ఆ కార్యక్రమానికి అన్ని ప్రాంతాలను లక్షలాదిగా తరలి రావాలని కోరుతూ ఈ రాష్ట్రంలో తిరిగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాయచోట రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ రాష్ట్రంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడతానని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చుకునే భాగంగా మరి విజయవాడ నడిబొడ్డు స్వరాజ్ మైదానం అంటే చాలా విలువైన ప్రదేశం. అది 20 ఎకరాల్లో ప్రస్తుతం వాల్యూ చూస్తే అది 2,000 కోట్ల రూపాయలు ఉంటుంది. మాత్రమే 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆ స్థలంలో 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 125 అడుగుల ఓన్లీ అంబేద్కర్ విగ్రహం కింద 80 మొత్తం 205 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఆ విశాలమైన 20 ఎకరాల్లో 3,000 మంది కూర్చుని మల్టీ కన్వెన్షన్ హాల్, అదేవిధంగా ఓపెన్ థియేటర్లో 2,000 మంది కూర్చోవచ్చు. బౌద్ధ మాంగులు బుద్ధిస్టులు ధ్యానం చేసుకుంటే మరొక హాల్, 10,000 పుస్తకాలతో ఒక లైబ్రరీ, దూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళకి భోజన సదుపాయాలతో మనకి హోటలు, ఫౌంటైన్స్, వాటర్, ఇవి అన్నీ పెట్టి ఒక అద్భుతమైన కళాఖండం. నాకు తెలిసి భారతదేశంలో ఇటువంటి అద్భుతమైన అంబేద్కర్ విగ్రహాలు కట్టడం ఎక్కడ లేదు, శృతివనం. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఒకే మాట చెప్పారు, ఇంతకాలం అంబేద్కర్ గారు అంటే ఎస్సీలకి ఎస్టీలకి అని ఒక ప్రచారం జరిగింది. అలా కాకుండా అంబేద్కర్ గారు అందరివాడు. భారత రాజ్యాంగంలో ఈ దేశంలో 140 కోట్ల మందికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం అనే 3 అంశాలు, సౌభ్రాతృత్వం అంటే జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ అనే అంశాల మీద భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కుల కోసం పోరాడినటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుడిని ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి అందరివాడిగా పరిశీలి చేయడమే నా ప్రధాన లక్ష్యమని ఒక మహోన్నత కార్యక్రమాన్ని మరి ఆయన చేపట్టి